నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరందరూ తయారుగా కూర్చురా. ఇయాల్టి పటాస్ ని షురూ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే చూసేద్దాం. చిన్నగా లేదు ఏపీల కూటమి జోరు. 160కి ఎక్కువనే గెలిచిర్రు సీట్లు. పువ్వు పార్టీలు షై పార్టీలకు నడిచింది పోటీ. ఎంపీ సీట్లు షెరిసగం పంచుకుర్రు ఇద్దరు. ఏపీలో ఇంటి బాట పట్టిర్రు మంత్రులందరూ. పుంగనూరులో ఒక్కడే గెలిచిండు పెద్దిరెడ్డి సారు. మంచి చేసినా ఓడిచ్చిర్రన్నాడు జగన్ సారు. అయినా సరే పబ్లిక్ కొరకు గట్టిగా పనిచేస్తారట. ఉన్నయన్నీ 2 పార్టీలే వంచుకున్నాయి. కార్ పార్టీ వాళ్లకు ఒక్క సీటు కూడా రాలేదు. పొట్టు పొట్టు సంబురాలు చేసుకుర్రు గెలిచినోళ్ళు. ఇక పంతనం ఎట్లుంటదో చూపిస్తారట ముందు ముందు. ఎవరు గెలిచినా అటు ఇటు ఓ 10 సీట్లతోని గెలుస్తారు కావచ్చు. ఏపీలో మస్తు పోటీ ఉంటుంది. సై అంటే సై అన్నట్టే ఉంటుంది అని అనుకుర్రు చాలా మంది. ఓడినా గెలిచినా చాలా తక్కువ తేడాతోనే అవుతుంది అని అనుకుర్రు. కానీ అందరు ఒకటి తలిస్తే ఏపీలో పబ్లిక్ ఒకటి తలిచిర్రు. పాడితే ఒకటే పాట పాడతాం కానీ 10 పాటలు అసలే పాడవన్నట్టు సైకిల్ మీదనే గుద్దిర్రు. వాళ్ళ గుద్దుడు దెబ్బకు ఏపీలో కూటమి సునామీ వచ్చింది. మొత్తానికి పొత్తులు గుడి గట్టిగానే ఎగిరబెట్టిర్రు 3 పార్టీలు. పోటీ గట్టిగా ఉంటది. సీట్ల లెక్క అంత జల్దిగా తేలదు కావచ్చు అనుకున్నారు గాని ఓట్లు లెక్క పెట్టుడు చాలా అయినాక 2-3 గంటలనే మొత్తం ఎవల జాతకం ఏంటిదో బయటపడ్డది. 175కు 175 గెలుస్తామన్నారు గాని ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఒకటి దాలిస్తే ఏపీ పబ్లిక్ ఇంకోటి దాల్చిండ్రు. పొత్తులు కూడిన సైకిల్ పార్టీ వాళ్ళకు, గిలాస పార్టీ వాళ్ళకు, పువ్వు పార్టీ వాళ్ళకు కలిపి మొత్తం 160 సీట్లకు ఎక్కువనే ఇచ్చిండ్రు. కూటమి సునామీకి ఫ్యాన్ పార్టీ వాళ్ళకు మొసమారకుంటా అయింది. గెలుస్తారు అనుకున్నోళ్ళు కూడా ఓడిపోయిండ్రు. పాతోళ్లను కొత్తోళ్లను అందరినీ ఇంటికి తోలిచ్చిండ్రు. ఇక సైకిల్ పార్టీ వాళ్ళు పొద్దుగాల ఓట్లు లెక్క పెట్టుడు సురువైనప్పటి సంధ్య మస్తు జోరు మీద ఉన్నారు. 10, 20, 30 అనుకుంటే ఆఖరికి 130 సీట్లు దాటి గెలుచుకున్నారు. అందరి అమ్మగాని పవనాలు పోరాటం గట్టిగా పనిచేసింది. దుమ్ము లేపిండ్రు గిలాస పార్టీ వాళ్ళు. ఈసారి అభిమానం అంతా ఓట్ల లెక్క మారినట్టున్నది. అన్నిటికి మించి పిఠాపురంలో పవనాలను నెత్తిన పెట్టుకున్నట్టే చేసిండ్రు. ఫ్యాన్ పార్టీ వాళ్ళు వంగగీతక్కకు ఉప ముఖ్యమంత్రి పోస్టు ఇస్తామన్నా పబ్లిక్ పవనాలకే ఓట్లు గుద్దిండ్రు. కుప్పంలో చంద్రాలు సారు, అటు పులివెందుల జగన్ సారు ఎప్పట్లెక్కనే గెలిచిండ్రు. కానీ ఈసారి మెజారిటీ గట్టిగానే తగ్గింది. మరి ఇన్ని లక్షల మందికి ఇంత మంచి చేసి ఇన్ని కోట్ల మందికి, లక్షలు కూడా కాదు, కోట్ల మందికి మంచి జరిగించి ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి అంతే చిత్తశుద్ధితో ఆ మేనిఫెస్టోను కూడా అక్క చెల్లెమ్మల ఇంట్లోకి తీసుకొని వెళ్ళి చూపించి మీరే టిక్కు పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా ఇప్పుడు జరగని విధంగా పిల్లల చదువులు, పేదరికం పోవాలి అని అంటే పిల్లల చదువులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలియదు. ఎవరో మోసం చేశారో, ఎవరో అన్యాయం చేశారో అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఇక గెలిపించిన ఏపీ పబ్లిక్ కు కూటమి లీడర్లు దండం పెట్టిర్రు. ఇక చూపిస్తామ్మా పనితనం ఎట్లుంటదో అన్నట్టు మాట్లాడిండ్రు. ఇంకో దిక్కు చంద్రాలు సారు ప్రమాణ స్వీకారానికి అప్పుడే ఏర్పాట్లు కూడా చేసుకుంటారట తెలుగు తమ్ముండ్లు. మొత్తానికి తాను ఒకటి దలిస్తే దైవం ఒకటి దలిసింది అన్నట్టు ఫ్యాన్ పార్టీ వాళ్లకు పబ్లిక్ గట్టిగానే షాక్ ఇచ్చిండ్రు. కూటమి పార్టీలకు పట్టం కట్టిండ్రు. పదిహేడు సీట్లల్లా ఎంత లేదన్నా 15 మావే అని అన్నారు షై పార్టీ వాళ్ళు. మీతోనేమవుతుంది, 13, 15 సీట్లు మావే, అడుగు పొడుగులు ఏమన్నా ఉంటే మీరు తీసుకోర్రి అన్నట్టు మాట్లాడిర్రు పువ్వు పార్టీ వాళ్ళు. అసెంబ్లీ ఎలక్షన్లల్లో ఏదో గాచారం బాగలేక ఓడినాం కానీ ఎంపీ ఎలక్షన్లల్లో కారు రువ్వడుగా పరుగులు పెడుతుంది అని అన్నారు కార్ పార్టీ వాళ్ళు. ఎవళ్ళంతకు వాళ్ళు మేమే అన్నట్టు చేసిర్రు. మరిగా ఆఖరికి పబ్లిక్ ఏం చేసిర్రు, ఎవళ్ళను నెత్తిన పెట్టుకుర్రు, గా కథేందో ఒక్కసారి చూసేద్దాం. అట్లిట్లా ఎంపీ ఎలక్షన్ల పంచాది కూడా ఒడిసిపోయింది. తెలంగాణలో చెయ్యి పార్టీ వాళ్లకు, పువ్వు పార్టీ వాళ్లకు పోటీ గట్టిగా నడిచింది.
ఉన్న 17 సీట్లల్లో వీళ్ళో 8 వాళ్ళో 8 పంచుకున్నట్టు చేసిండ్రు. నడమ హైదరాబాద్ సీటు ఎప్పటి లెక్కనే పతంగి పార్టీ వాళ్ళు ఎగిరేసుకొని పోయిండ్రు. పువ్వు పార్టీ వాళ్ళు ఎంత గట్టి పోటీ ఇచ్చినా పాత బస్తీ ఓటర్లు పతంగి గుర్తు మీదనే గుద్దిండ్రు ఓట్లు. ఇక మల్కాజ్గిరిలో పోటీ గట్టిగా నడుస్తుంది అనుకున్నారు చాలా మంది, గాని ఈటెల సారుకు ఎదురు లేకుండా పోయింది. 1,00,000 ఓట్లకి ఎక్కువనే మెజార్టీతో గెలిచిండు. సీఎం రేవంత్ సారు ఎంపీగా చేసిన నియోజకవర్గాన్ని కూడా చెయ్యి పార్టీ వాళ్ళు గెలుచుకోలేకపోయిండ్రు. ఇక అటు సీఎం సొంత నియోజకవర్గం పాలమూరులో మొన్ననే చెయ్యి పార్టీ వాళ్ళు ఎమ్మెల్సీ సీటు ఓడగొట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఎంపీ సీటు కూడా ఓడిపోయిండ్రు. పాలమూరు ఎంపీ సీటు పువ్వు పార్టీ వాళ్ళ ఖాతాలో పడ్డది. అట్టిట్ల తిప్పలబడి డీకే అరుణమ్మ గెలిచింది. ఆఖరి దాకా వంశీచంద్రెడ్డికి డీకే అరుణమ్మకు పోటీ గట్టిగా నడిచింది. కానీ ఆఖరికి తక్కువ ఓట్లతోనైనా గెలిచింది. అటు చేవెళ్ళ, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ అన్ని జాగాల్లో పువ్వు పార్టీ వాళ్ళే గెలిచిండ్రు. కరీంనగర్లో బండి సారుకు కూడా గట్టిగానే మెజారిటీ వచ్చింది. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి సారు మళ్ళోసారిగా తనకి తిరిగే లేదన్నట్టు గెలిచిండు. నల్గొండల చెయ్యి పార్టీ తరపుకెళ్లి పోటీ చేసిన రఘువీర్ రెడ్డికి 5,50,000 మెజారిటీ వచ్చింది. ఖమ్మంలో రామసాయం రఘురామరెడ్డి 3,00,000 ఓట్ల మెజారిటీతోని గెలిచిండు. మెదకుల కూడా కారు పార్టీ వాళ్లకు పువ్వు పార్టీ వాళ్లకు నడుమ పోటీ నడిచింది. ఆఖరికి పువ్వు పార్టీ లీడర్ రఘునందన్ రావే గెలిచిండు. మొత్తానికి తొత్త సంధ్య అందరు అనుకున్నట్టే పువ్వు పార్టీ వాళ్ళు చెయ్యి పార్టీ వాళ్ళు సరిసగం ఎంపీ సీట్లు పంచుకున్నారు. రాజకీయానికి ఎవ్వళ్ళు చుట్టం కాదు, ఎవ్వళ్ళు పక్కం కాదు. ఎప్పుడు ఎట్లా మారుతాయో ఎవ్వళ్ళకి తెలియదు. ఇప్పుడు ఏపీలో కూడా అట్లనే అయ్యింది. అట్లిట్లా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. అందుకనే ఇక ఇప్పటి సంధి మా పార్టీ అధికారంలో ఉండదని జగనాల్ సారే గవర్నర్ దగ్గరికి పోయి రాజీనామా పత్రాన్ని ఇచ్చొచ్చిండు. గదేందో ఒక్కసారి చూసేద్దాం పార్. ఎదురే లేదు. పంకరెక్కలు గిల్లున తిరిగితే పువ్వు రేఖలన్నీ తునకలైతాయి. పంకగాలికి గిలాస గల్లాస అవుతుంది. పంక తిరిగే తిరుగుడుకు సైకిల్ గాలి తుస్తూ అంటది అనుకుంటా ఏటిపోటి మాటలు చెప్పుకుంటా జోరుగా ప్రచారం చేసిరు పంక పార్టీ లీడర్లు. వాడెవడు వీడెవడు పంక పార్టీకి అడ్డెవడు అన్నట్టు సిద్ధం అనుకుంటా జగనాలు సార్ మీటింగ్ల మీద మీటింగులు పెట్టిండు. అయినా సార్ మాటలు ఎవరు నమ్మలేదు. ఆఖరికి ఓటమి పాలు చేసిర్రు. అట్ట ఓడిపోవుడుతోనే జగనాలు సార్ కాంచి సర్కారు పోయి సైకిల్ ఎక్కింది. అందుకనే ఇక ఇలవలేని కాడ ఉంటేంది లేకుంటేంది అనుకున్నట్టున్నాడు. ఓడిపోయిందనే దుఃఖంలో పోబుద్ధి కాలేదో లేకుంటే ఎవరిస్తేంది రాజీనామా కాగితమేగా అనుకున్నాడో ఎట్టనో ఏమో గాని సీఎం పదవికి రాజీనామా చేసేటి కాగితాలను గవర్నర్ సార్కు పంపించిండట జగనాలు సారు. కరప్షన్ లేకుండా దాదాపుగా 2,70,000 కోట్ల రూపాయల పైచిలకు ఇంటి వద్దకి అందించగలిగాం. ఒక చదువుల రంగం అయితేనేమి, ఒక విద్యారంగం, ఒక వ్యవసాయ రంగం అయితేనేమి, ఒక వైద్య రంగం అయితేనేమి, ఏ పేదవాడు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు అని ఎప్పుడు ఊహించని విధంగా మార్పులు తీసుకొస్తూ పేదవాడికి అండగా నిలబడగలిగాం. విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది, మహిళా సాధికారత ఇది అంటే ఇది అని ప్రపంచానికి చాటి చెప్పగలిగాం. సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలియదు. అది ఇన్నరా ఏమంటుండో జగనాల్ సారు. నేను అది చేసిన ఇది చేసిన, బల్లె పొల్లగాళ్లకు చదువులకు సాయం చేసిన, ముసలోళ్లకు ముడుగోళ్లకు లేవలేనోళ్లకు వితంతులకు వికలాంగులకు పెన్షన్లు పెంచిన, అమ్మఒడి కార్యం పెట్టి అందరికి ఆసరైన, అయినా నేను చేసిన సాయాన్ని తీసుకొచ్చిన పథకాలను ఎట్ట మర్చిపోయిలో ఏమో అనుకుంటా దుక్కటిల్లినట్టే మాట్లాడుకొచ్చిండు. అందుకనే అంటారు కదా అత్తకాలం కొన్నాళ్ళు కోడల కాలం కొన్నాళ్ళు అని. ఆగో అచ్చనే ఇన్నాళ్ళు సీఎం ఉన్న జగనాలు సార్ దిగిపోయి రాదు కాదు అనుకున్న సైకిల్ పార్టీ, రాజకీయమే తెలవదు అనుకున్న పవనాలు సార్ గిలాస పార్టీ, లేదు అనుకున్న పువ్వు పార్టీ, ఇట్ట ముగ్గురి పొత్తుల ఏపీలో ఇత్తులు మొలిపించారు. పొత్తులు కూడి అధికారంలోకి వచ్చారు. మరి చూడాలి కొత్త సర్కారులు రాష్ట్రాన్ని ఏ తీరుగా నడిపిస్తారు ఏంది అనేదిగా. రాజకీయం అన్నాక గెలుస్తుంటారు, ఓడుతుంటారు. గెలిచినప్పుడు సంబరాలు చేసుకుంటారు, ఓడినప్పుడు సపడుగాక ఉంటారు. ఇప్పుడు గట్లే ఉన్నది కార్ పార్టీ వాళ్ళ పరిస్థితి. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోయి రంది పెట్టుకున్నట్టున్న కార్ పార్టీ వాళ్లకు ఇప్పుడు పార్లమెంటు ఓట్లతోని పుండు మీద కారం జల్లినట్టు అయ్యింది. ఆఖరి ఓట్ల ఫలితాలు వచ్చినాక తెలంగాణలో కార్ పార్టీ సంగతి ఏందో ఒక్కసారి అరుచుకుని వద్దాం పార్.
అది పోతే పోయింది, ఇదన్నా గెలుద్దాం అనుకున్నారు. అసెంబ్లీ ఓట్లల్లో అధికారం పోయినా పార్లమెంటు ఓట్లల్లో గెలిచి పతారేందో కాపాడుకుందాం అన్నట్టే తెలంగాణలో కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరిగిరు కారు పార్టీలు. ఓ రోజు కేటీఆర్ సారు, ఇంకో రోజు హరీష్ రావు సారు తిరుగుకుంటా మీటింగ్ల మీద మీటింగులు పెట్టిర్రు. పబ్లిక్ కు పొట్టు ముచ్చట్లు చెప్పిర్రు. ఇటు కేసీఆర్ సారు కూడా లేచి లేవలేక చిన్నగా బస్సు కట్టుకొని బయలుదేరిండు. బరాబర్ మేమే గెలుస్తామని ముచ్చట్లు చెప్పిండు మీటింగ్లల్లా. గాని ఎన్ని చెప్పినా ఒక్కటంటే ఒక్క దుక్కున కూడా గెలవలేదు కారు పార్టీ వాళ్ళు. ఉన్న 17 పార్లమెంటు చోట్లల్లా పువ్వు పార్టీ వాళ్ళు, షెయి పార్టీ వాళ్ళు షెలో సగం పంచుకున్నారు. అంటే వాళ్ళలో 8 వీళ్ళో 8 గెలిచిరన్నట్టు. ఇక మిగిలిన ఇంకోటి మజ్లీస్ వాళ్ళు మడత పెట్టుకొని పోయిర్రు. తొలుత తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 2014లో 11 దుక్కులా గెలిస్తే 2019లో కారు సారు 16 అనుకుంటా పోయి 9 చోట్లనే గెలిచిరు కారు పార్టీ వాళ్ళు. ఇప్పుడు అసెంబ్లీ పోయినా పార్లమెంటు ఓట్లలోనైనా 16 కాపాడుకోవాలని పోతే ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేదు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే తెలంగాణలో ఖాళీ అయిన కంటోన్మెంట్ ను కూడా షెయి పార్టీ వాళ్ళ సంచిలనే వేసుకున్నారు. ఇక ఇదిట్టుంటే పడ్డోడెప్పుడు షెడ్డోడు కాదు. కారు పార్టీ పుట్టినప్పటి సంది గెలుపులు చూసినాం, ఎదురు దెబ్బలు చూసినాం. తెలంగాణ రాష్ట్రం ఒత్తుడే పెద్ద గెలుపు అన్నట్టే ట్విట్టర్ గుట్లే రాసుకొచ్చిండు కారు పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సారు. అంతేకాదు ఒక్కడి కూడా గెలవకపోవుడు చిన్నతనం చేసినట్టు అవుతుంది అన్నట్టే రాసుకొచ్చిండు. నేలకు కొట్టిన బంతి ఎంత ఊర్లెటిగా లేస్తుందో మళ్ళా ఓట్లకు మేము కూడా అంతే ఊర్లెటిగా పుంజుకుంటాం అన్నట్టే రాసుకొచ్చిండు. ఇగో ఇట్ట అసెంబ్లీలో పోయినా పార్లమెంట్ లో గెలుద్దాం అనుకున్న కారు పార్టీ వాళ్లకు ముంగట మురిసినమ్మ పండగ గుర్తారు కదా అన్నట్టే అయింది అనుకుంటున్నారట ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పబ్లిక్. మరి చూడాలి ముందు రాష్ట్రంలో కారు పార్టీలు పడి ఎట్టుంటది ఏంది అనేటిదిగా. ఓట్లు అనుకుంటే దేశం అంతా ఓట్ల పండగ ఒడిచింది. మరి ఇన్ని దినాల సంది ఓట్లు ఎప్పుడు లెక్క పెడతారా, ఎవరు గెలుస్తారా అని పోటీ చేసిన వాళ్ళ కంటే జనాలకే ఎక్కువ టెన్షన్ ఉండే. అట్లా ఈ మంగళవారం నాడు లోక్సభ ఓట్ల లెక్కింపు కార్యం అయ్యింది. మరి తెలంగాణకించి ఏ పార్టీ ఎన్ని గెలిచింది, అందులో ఎవరు గెలిచిర్రు, ఎవరు ఓడిర్రు, గెలిచిన వాళ్ళ సంబరాలు ఎట్లెట్లయినాయి అనేది పురాగా అరుసుకొనొద్దాం ఫర్. ఏయ్ దంచే హనుమంతన్న దంచు, మన గెలుపుల అంత కిక్కుంది. మళ్ళా ఓ అన్నలు జర పక్కకు జరుగుర్రే, హనుమంతన్నకు చేయి తిరుగుతలేదట. చూస్తుర్రు కదా హనుమంతన్న డోలు సంకనేసుకుని మర్ఫా దెబ్బ కొడుతున్న గీ హుషారంతా లోక్సభ ఎన్నికల ఫలితాల జోరు. అయితే ఇదివరకే తెలంగాణలో అసెంబ్లీ ఓట్లల్లో గెలిచి మాంజి జోరు మీద ఉన్న షై పార్టీ అదే జోరు లోక్సభ ఓట్లల్లో కూడా చూపించింది. అట్లా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 8 లోక్సభ సీట్లను కొట్టింది. గెలిచినవని ఏర్కైనాక గాంధీ భవన్ కాడ కార్యకర్తలది చిన్న జోరు కాదు. పటాకులు కాల్చుకుంటా బ్యాండ్స్ అప్పుడు చేసుకుంటా సంబురాలు మా జోరుగా చేసుకుర్రు. కాంగ్రెస్ ముచ్చటిట్లుంటే అటు పువ్వు పార్టీ కూడా గీతాప కాంగ్రెస్ కు బరాబర్ పోటీ ఇచ్చింది. చిన్నగా మెల్లగా తెలంగాణలో కూడా పార్టీని అన్ని దిక్కులకు బాప్తానికి పువ్వు పార్టీ వాళ్ళు బానే తనలాడిర్రు. చిన్నగా మెల్లగా తెలంగాణలో కూడా పార్టీని అన్ని దిక్కులకు బాపెతానికి పువ్వు పార్టీ వాళ్ళు బానే తనలాడిర్రు. అటీటనంగా గీసారి పువ్వు పార్టీ ఖాతాలో కూడా 8 సీట్లు పడ్డాయి. ఇక అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు అలా ఇంటామెతోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి మొక్కులు పెట్టుకుండు. తల్లి దీవెనార్థులతోని దేశంలో పువ్వు పార్టీ ఘన విజయం సాధించబోతుందన్నట్లు చెప్పుకొచ్చిండు. గిట్ల తెలంగాణలో లోక్సభ ఫలితాలన్నీ షై పార్టీ పువ్వు పార్టీ నడమనే తిరిగినాయి. అట్లా తెలంగాణలో మొత్తం 17 సీట్లుంటే అందులో షై పార్టీ 8, పువ్వు పార్టీ 8 కొట్టినాయి. మిగిలిన ఒక్క హైదరాబాద్ సీటు ఎంఐఎం ఖాతాలో పడ్డది. గెలిచింది ఒక్క సీటే అయినా ఆ పార్టీ వాళ్ళ సంబరాలు అంతింత కాదు. పార్టీ ఆఫీస్ కాడ బ్యాండ్ సప్పుళ్లు చేసుకుంటే చిన్నగా ఆడలేదు. మొత్తానికి గెలిచిన పార్టీలన్నీ గిట్లా అల్ల జాగాల సంబరాలు మా జోరుగా చేసుకున్నాయి. గెలుచుడు పక్క, మళ్ళా అధికారంలోకి వచ్చుడు పక్క. ఎగ్జిట్ పోల్స్ది ఏముంది, ఎవళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు, ఎవళ్ళకి నచ్చిన వాళ్ళకు వాళ్ళు వంత వాడుకుంటారు. మా బలం ఏందో మాకు తెలియదా అని ఎగ్జిట్ పోల్స్ బయటికి వచ్చిన కాడ నుంచి మస్తు ముచ్చట్లు చెప్పిర్రు. అట్లా ఎగ్జిట్ పోల్స్ గెలిచినాయా, ఏపీ మంత్రులు గెలిచిర్రా అనేది అట్లా ఏపీకి వెళ్ళి చూసేద్దాం పారి. ఇక రాదు లేదు అనుకున్న కూటమి గంపగుత్తగా గెలిచింది. ఏహే మంత్రి పదవిలో ఉన్నావు, మనం కాకుంటే ఇంకెవరు గెలుస్తారు, హే
ఏం కాదు మేమే గెలుస్తాం అనుకున్నోళ్ళంతా ఓడిపోయిరు ఏపీ ఓట్లల్లా. పోయిన పంక పార్టీ సర్కార్ల మంత్రులు ఉన్నోళ్ళంతా ఓటమిని మూట కట్టుకున్నారు. ధర్మన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పిడికి రాజన్న దొర, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ఆర్కే రోజా, బుగ్గన రాజేంద్రనాథ్, విడుదల రజని, మేలుగు నాగార్జున, కాకాని గోవర్ధన్ రెడ్డి, జోగి రమేష్, ఉష శ్రీచరణ్ ఇట్ట ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పితే అందరికందరూ ఓటమి రుచి చూసిరు. అంతేకాదు ఎప్పుడు జగనాలు సార్కు ఎమ్మటే ఉంటారు. సారు ఏది చెప్తే అదే చేస్తారు. సారు మాటే వాళ్ళకు శాసనం అనేటట్టు ఉండేటి లీడర్లు కూడా మంత్రుల వెనకనే మేము అనుకుంటా ఓటమి బాటలా అడుగులేసిరు. కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్ అసవంటోళ్ళు కూడా ఓటమి తడికి అల్లడం తల్లడం అయ్యారు. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే పంక పార్టీ సర్కార్ల మొదటి 2.5 ఏళ్లు ఉన్న మంత్రులు ఎవరు గెలవలేదు. అటెంక 2.5 ఏళ్లు క్యాబినెట్ లో ఉన్న మంత్రులు ఎవరు గెలవలేదంటే చూడు ఎట్టుందో ఈ కథ. ఒక మంత్రులే కాదు పౌతు పబ్లిక్ లో తిరిగేటి లీడర్లు, తెల్లారితాలకే పబ్లిక్ నడవనే ఉండేటి ఎమ్మెల్యేలు కూడా ఓటమి కంపని ఎత్తుకోక తప్పలేదు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అనుకుంటా పొద్దుగాలనే ఇంటింటికి తిరిగిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సార్ కూడా ఓడిపోయిందంటే చూడు ఎట్టుందో అక్కడ కథ. గిట్లా సిద్ధం అనుకుంటా పబ్లిక్ ను యుద్ధానికి సిద్ధం చేసుకుంటా ఎండనక వాననక సలికి వణుక్కుంటా ఎండకెండుకుంటా ప్రచారం చేసిరు ఏపీలో పంక పార్టీ లీడర్లు. మరి చూడాలే అటెంక వచ్చే 5 ఏళ్లు ఓడిపోయిన లీడర్లంతా పబ్లిక్ నే ఉండుకుంటా రాజకీయాలు చేస్తారా, లేకుంటే రాజకీయాలకు రామ్ చెప్పి పబ్లిక్ కు దూరంగా ఉంటారా అనేటిదిగా. చూసుకుందాం అన్నట్లు నాయకులు ప్రచారంలో దుమ్ము లేపిర్రు. 2 వారాలకు ఎక్కువనే సాగిన ప్రచారంలో రాష్ట్రం అంతా కలే తిరిగి ఎన్నో ముచ్చట్లు చెప్పిర్రు. ఏదున్నా జనమే తీర్పునిస్తారు అన్నట్లు వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు 7 దోషుల్లో దుబ్బెత్తి పోసుకుర్రు. కానీ జనం ఈసారి పంక పార్టీని కాదని కూటమి దిక్కు చూసిర్రు. ఇక గెలిచినాక సైకిల్ పార్టీ వాళ్ళ సంబురాలు కాదు పొర్రి. జై బాబు జై బాబు అని అనుకుంటా తెలుగు తమ్ముళ్ళు సైకిల్ పార్టీ గెలుపు సంబురాలను అవ్వల్దారుగా చేసుకుర్రు. అసెంబ్లీ ఓట్లలో సైకిల్ పార్టీ వాయు వేగంతోని దూసుకపోవడంతోని ఆ పార్టీలో ఇప్పుడు మునుపటి జోరు మళ్ళందుకుంది. దీంతోని కార్యకర్తలు అభిమానుల సంబురాలు మొగులుం దాకినాయి. గెలుపు మనదే అని ఎరికైన తర్వాత బాబు సారోళ్ళ ఇంటోళ్ళందరూ మస్తు ఖుషి అయ్యిర్రు. ఒకరికొకళ్ళు కేక్ తినిపించుకుంటే తెగ సంబురపడ్డరు. బాబు సార్ అయితే మనమే గెలిచినాం ఇక నేను వస్తున్నా అన్నట్లు చెయ్యూపిండు. ఇక అటు జనసేనాని పవన్ సార్ కూడా రుబ్బడి మీద గెలిచిండు. సార్ గెలుపు చూసి అలా ఇంట ఆమె హారతిచ్చి వీరతిలకం దిద్దింది. పవన్ సార్ గెలుపు ముచ్చటిన్న అల్లన్న చిరంజీవి సారు ట్విట్టర్ గూట్ల తారీఫ్ చేసిండు. నిన్ను చూస్తుంటే ఒక అన్నగా పొంగిపోతున్నా అని రాసుకొచ్చిండు. అంతేకాదు పవన్ సార్ గెలుపును ఇంట్లో ఓ పండుగ లెక్కనే చేయబోతుండట. అయితే అటు ఇయాలనో రేపో బాబు సారు పవన్ సారు ఇద్దరు గూడి ఫలితాల మీద మాట్లాడుకుంటారట. ఇక నాయకుల ఇండ్లల్లో ఇట్లుంటే అటు పార్టీ ఆఫీసుల కార్యకర్తలందరూ జమై మిఠాయిలు తినిపించుకున్నారు. చౌరస్తాల పొంటి బాంబులు కాల్చుకుంటా శుభాకాంక్షలు చెప్పుకుంటా మురిసి ముప్పందు అయ్యిర్రు. 5 ఏళ్ల సంధి బాబు గారి పాలన కోసమే చూస్తున్నాం అన్నట్లు చెప్పుకొచ్చిర్రు. గిట్ల గెలుపు సంబరాలు ఒక దిక్కు ఉంటాయేమో అని అనుకున్నాం గానీ ఇక అటు మన హైదరాబాద్ లో కూడా గట్టిగానే అయినాయి. సైకిల్ పార్టీ గెలిచిందని ఎరికైన తెలుగు తమ్ముళ్ళు ఎన్టీఆర్ భవన్ కాడికొచ్చి జై బాబు అనుకుంటా నినాదాలు చేసిర్రు. ఇట్లిప్పుడు ఏపీ దిక్కు ఏడ చూసినా జై బాబు జై పవన్ అన్నట్లు ముచ్చట్లు వినబడుతున్నాయి. చూడాలి మరిగా కూటమి పాలన ఎట్లుంటదో. చలో మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.